లో తెలంగాణలో ఇంకా పెంచని ఆసరా పెన్షన్ డబ్బులు. మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో నిన్న మొన్న అధికారంలోకి వచ్చిన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ డబ్బులైతే రాగాలనే పెంచారు. కానీ వచ్చి సంవత్సరం అయితే అవుతున్నా కూడా తెలంగాణలో ఇప్పటికొచ్చి ఆసరా పెన్షన్‌లకు సంబంధించి డబ్బులైతే పెంచలేదనమాట. 6,000 దివ్యాంగులకు 6,000 అయితే చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 6,000 అనేది సో సంవత్సరం అయితే అయిపోతుంది. కానీ ఇప్పటికొచ్చి పెంచలేదని చెప్పేసి చెప్తున్నారు. మిగిలిన పెన్షన్‌లు రూ. 4,000 అయితే ఇస్తామని చెప్పారు. దాంట్లో కూడా ఎక్కడా కూడా అయితే దీనికి సంబంధించి పెంపు అయితే ప్రకటన లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా 40,00,000 పైనే ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ ఉన్నారు. వీరందరికీ కూడా ఆసరా పెన్షన్‌లు అందించే ఉద్దేశం అనేది ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా వారికి న్యాయం అయితే చేయాలి. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 6,000 దివ్యాంగ పెన్షన్, రూ. 4,000 సాధారణ పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. గెలిచిన వెంటనే ఇస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసి గెలిపించడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కొత్త అంటే సంక్రాంతి పురస్కరించుకొని కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఆసరా పెన్షన్ డబ్బులు పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారనమాట. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం చెప్తుంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో